మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, అది మాత్రం మరవమాకండి. ఈరోజు అక్టోబర్ 25వ తారీఖు 2025 సంవత్సరం శనివారం 11 గంటలకి మారి అంటే మీకు అర్థమవుతుంది కదా, ధనుష్ అనుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్ అనమాట, రాజేష్ అని, రాజేష్ వాళ్ళ షాపులో. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ నీ కృప నిత్యముందు. ఆయన కృప ఎప్పుడు ఉంటుందండి. మనం ఆయన్ని వాడుకోట్లా. మనకి కష్టాలు వచ్చింది, నష్టాలు వచ్చింది, అప్పులు ఉన్నాయి, రోగాలు వచ్చింది, ఇదే కానీ ఆయన్ని పట్టుకుంటే అసలు ఏది ఉండదు. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాము, అప్పులు లేకుండా ఉంటాము. కాబట్టి నువ్వు ఏ కులం ఏ మతం అనేది కాదు. ఈ వీడియో చూస్తున్న మీరు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు రోజు దేవుడికి 2 సార్లు ప్రార్థన చేసుకోండి. దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.